చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతుందని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పోల్వర్తి నాని సతీమణి పోల్వర్తి సుధారెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల నాయకులతో కలిసి తహసీల్దార్ శిరీష్కు వినతిపత్రం అందించారు. తెలంగాణ ఎన్నికలు ముగియగానే ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఏదో అయినట్లయిందని ఎద్దేవా చేశారు. ఓటర్లు తుది జాబితాలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలని ఎంఆర్ఓని కోరామని చెప్పారు. గురించి ఇంకొక రిక్వెజిషన్ ఇవ్వడానికి చంద్రగిరి తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చామండి. సో ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఇంకా కలెక్టర్ గారు, డిఈఓ గారు, ఆర్డీఓ గారు, ఈఆర్ఓ గారు, ఎంఆర్ఓలు, ఏఈఆర్ఓలుగా మారలేదు. ఎలక్షన్ కూడా అయిపోతుంది. అందరూ కూడా ఎలక్షన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారని మర్చిపోతూ ఉన్నారు. రోజు లాగా వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏదో స్థానికంగా ఉండే వైసీపీ వాళ్ళు చెప్తే యాక్సెప్ట్ చేయండి అంటే చేసేటట్టు, సంతకాలు పెట్టండి అంటే పెట్టేటట్టు అయిపోయింది పరిస్థితి. బట్ స్టిల్ చాలా వరకు బిఎల్ఓలు కష్టపడుతున్నారు, చాలా రిజెక్షన్స్ అయితే చేస్తున్నారు. దాన్ని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 3వ తారీఖు తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఏదో అయినట్టుంది. సో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మళ్ళీ 10,000 కొత్త ఫామ్ 6లు వేశారు. అంటే 2,90,000 ఉండే ఒక నియోజకవర్గంలో ఓటర్ దీంట్లో 1,60,000 ఉన్న దాంట్లో అంటే కనీసం అంటే 1,60,000 కుటుంబాలు, 10,000 కుటుంబాల్లో పిల్లలు లేని పెద్దోళ్ళు ఉన్నారనుకున్న 1.5 లక్ష ఇళ్ళకి ఒక వ్యక్తి కొత్త ఓటర్ అంటే కూడా 15,000 మంది కొత్త ఓటర్. సరే ఒక ఇంట్లో 2 బిడ్డలు ఓటు హక్కు కల్పించుకున్నారనుకున్న 30,000, లేదో 1.5 లెక్క వేసుకున్న 1,00,000 మందికి ఒక బిడ్డ ఓటు హక్కు వచ్చేవాళ్ళు. 1.5 లక్షకి 2 అనుకుంటే కూడా 22,000 అప్లికేషన్ పడాలి. సో అత్యధికంగా 52,000 అప్లికేషన్లు నిరంతరంగా అతను నేను ఎట్లా దొంగోట్లు అని మంచి కోసం పోరాడుతున్నానో అతను దొంగోట్లను సృష్టిస్తూ 1,000 కోట్ల ఆస్తులు ఎంత ఉందో అన్ని వేల ఓట్లు కూడా దొంగోట్లు